హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరు ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు పినాంగ్ సిరీస్. మేమైతే మలేషియాలో పినాంగ్ అని ఒక స్టేట్ ఉంటుందండి. కాలాలంపూర్ దగ్గర నుంచి పినాంగ్ స్టేట్ కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇది ఒక ఐలాండ్, చాలా బాగుంటుంది. మొత్తం అన్ని బీచెస్, బ్యూటిఫుల్ డిఫరెంట్ గా ఉండే థాయ్ టెంపుల్స్, చైనీస్ టెంపుల్స్, అలాగే పినాంగ్ హిల్ అన్ని కూడా చాలా బాగుంటాయి అనమాట. సో మొత్తం అన్ని సిరీస్ అయితే రాబోతున్నాయి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫస్ట్ బ్లాగ్ అయితే ఆల్రెడీ పినాంగ్ సిరీస్ లో రిలీజ్ అయిపోయిందండి. సో ఆల్రెడీ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి పెట్టేశాను, పినాంగ్ సిరీస్ అని. మన ఛానల్లో ప్లీజ్ వెళ్ళి చెక్ చేయండి. ఎలా వచ్చాము, ఏ హోటల్లో చెక్ ఇన్ అంతా కూడా డీటెయిల్ గా ఆ బ్లాగ్ లో అయితే కవర్ చేసేసాను. ఇప్పుడు మేమైతే థాయ్ బుద్ధిస్ట్ టెంపుల్ కి అయితే వచ్చేసామన్నమాట. ఇది ఒక బుద్ధుడి టెంపుల్, చాలా బాగుంటుంది. పెద్ద బుద్ధుడు ఇలా పడుకున్నట్లుగా ఉంటుంది అనమాట. శేషపాన్పు మీద అనంత పద్మనాభ స్వామి పడుకో ఉన్నట్లు ఉంటుంది కదా, అట్లాగే బుద్ధుడు అయితే పడుకో ఉన్నట్లుగా ఉంటుంది అనమాట ఈ టెంపుల్ లో. సో అదైతే చూడడానికి వచ్చేసాము. సో బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వ్లాగ్ అయితే చూసేసేయండి. టెంపుల్ సరౌండింగ్స్ అంతా బయట చూస్తున్నాం అనమాట. ఫస్ట్ మేము హోటల్ చెక్ ఇన్ అయిన వెంటనే మా ఆఫ్టర్నూన్ టైంలో వచ్చామన్నమాట. అప్పుడు కూడా ఓపెనింగ్ లో ఉందని చెప్పేసి. సో 1 by 1 అన్ని మొత్తం అంతా చూసుకోవాలి కదా, ఒక ప్లాన్ అయితే పెట్టేసుకున్నాము. ఈ టెంపుల్స్ ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఓపెనింగ్ లో ఉందని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. సో మొత్తం మీరు టెంపుల్ ఆర్కిటెక్చర్ అదంతా చూస్తే మొత్తం డ్రాగన్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ ట్రెడిషన్ కాబట్టి. సో మన థాయ్ టెంపుల్ అన్నమాట ఇది. అంటే థాయిలాండ్ వాళ్ళు పూజించుకునే దేవుళ్ళు అన్నమాట. సో బుద్ధుడిని వాళ్ళు కూడా పూజించుకుంటారు కాబట్టి చక్కగా మొత్తం అంతా డ్రాగన్స్ అట్లా పెట్టారనమాట. సో క్రిస్టల్ లాగా ఉంది చూడండి మొత్తం అంతా. సో మిర్రర్ లాగా ఉందన్నమాట. మనం ఇలా టచ్ చేసి చూస్తే మొత్తం మనకి రిఫ్లెక్షన్స్ లాగా వస్తున్నాయి అనమాట. ఆ రోజు కొంచెం బాగా వేడిగా ఉంది, మొత్తం సన్నీగా ఉంది. సో ఇంకా అవన్నీ కూడా తలతలా మెరుస్తున్నాయి అనమాట బయట. సో టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతూనే మనకి ఎదురుగానే కనిపిస్తుంది అనమాట బుద్ధుడి విగ్రహం, చాలా బాగుంటుంది. సో వీళ్ళ సాంప్రదాయం ప్రకారంగా టెంపుల్ లో ఏంటంటే మనం ఎంటర్ అయినప్పుడు ఇక్కడ రాశారు చూడండి, జా స్టిక్స్ అని చెప్పేసి, బిగ్ లోటస్ క్యాండిల్, స్మాల్ లోటస్ క్యాండిల్ అలాగా ఏదైనా అగరబత్తి కానివ్వండి, ఏదైనా క్యాండిల్ అయితే వెలిగించాలన్నమాట. చూడండి ఎంత బాగుందో కదా, ఎంత పెద్ద విగ్రహము ఇలా పడుకున్నట్టు. టెంపుల్స్ కి చాలా టెంపుల్స్ కి చాలా బాగుంది కదా అసలు. నేనైతే ఇంత పెద్ద బుద్ధుడి విగ్రహం చూడడం ఫస్ట్ టైం అన్నమాట. బ్యూటిఫుల్ ఉంది అసలు. మొత్తం అంతా కూడా పినాంగ్ స్టేట్ లోనే సెపరేట్ గా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. మొత్తం హిందూ దేవాలయాలు ఉన్నాయి, థాయ్ టెంపుల్స్ ఉన్నాయి, అలాగే చైనీస్ టెంపుల్స్ ఉన్నాయి. మొత్తం అన్ని టెంపుల్స్ కి అయితే చాలా ఫేమస్ అంట. సో ఇక్కడ పడుకో ఉన్న విగ్రహమే కాకుండా కింద చూడండి, స్వామివారి కింద సో ఇక్కడ ఆరెంజ్ కలర్ లో పోల్స్ గా కనిపిస్తున్నాయి కదా, అవి ఏమనుకుంటున్నారు, అవన్నీ కూడా క్యాండిల్స్ అన్నమాట. ఇంత పెద్ద క్యాండిల్స్ అన్నమాట. సో అవన్నీ కూడా వెలిగిస్తారు అనమాట ఏదైనా ఫెస్టివల్ టైంలో అలాగా. అలాగే ముందు నేను ఇప్పుడు గమనిస్తున్నాను చూడండి, గోపురాలుగా ఉన్నాయి కదా, అవన్నీ కూడా రకరకాల బుద్ధ విగ్రహాలు అన్నమాట. సో ఒక్కొక్క టైప్ ఆఫ్ క్రిస్టల్ తో చేసినటువన్నీ కూడా పెట్టారు. కొన్ని ఏమో బ్లాక్ కలర్ లో, బ్రౌన్ కలర్ లో అట్లా ఉన్నాయి, కానీ కొన్ని అయితే ఈ స్ఫటికలింగం, మనం శివలింగాలు చూస్తాం కదా, వైట్ కలర్ క్రిస్టల్ క్లియర్ గా ఉంటాయి, అట్లాంటి విగ్రహాలు. ఇంకా చాలా కలర్ గా చాలా క్రిస్టల్స్ నేమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నాకు డీటెయిల్ గా తెలియదు. సో ఇంకా మళ్ళీ చుట్టూ టెంపుల్ ఎలా ఉంది ఒకసారి చూసేద్దాము. ఇక్కడైతే కొన్ని ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా పెట్టేస్తున్నారు అనమాట. సో మలేషియాలో పాతకాలం నాటి రాజులు వాళ్ళు ఎవరెవరు కన్స్ట్రక్ట్ చేపించారు అవన్నీ కూడా కింద పెట్టినారు. ఇంకా పైన చుట్టూతో కూడా సో బుద్ధుడు స్టోరీస్ అన్ని కూడా అట్లా పెయింటింగ్ లాగా వేశారు. ఇంకా పైన ఆర్కిటెక్చర్ చూడండి, మొత్తం అన్ని చిన్న సైజ్ లో ఉండే బుద్ధుడు ఉన్నాడు అనమాట. మొత్తం ఎంటైర్ టెంపుల్ అలాగే ఉంది, చిన్న విగ్రహాలు. అంటే మన ఒక పామ్ అంటే ఒక అరచేయి ఉంటుంది కదా, అంతంత పెద్ద విగ్రహాలు అనమాట, చిన్నవి. అలాంటి మొత్తం ఎంటైర్ టెంపుల్ అంతా కూడా పైన పెట్టేస్తున్నారు. ఇంకా చుట్టూతో కూడా ఇంకా లాఫింగ్ బుద్ధ, రకరకాల బుద్ధ ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్క దగ్గర కూడా మనకి ఫండ్ డొనేట్ చేయడానికి ఉండి లాగా పెట్టారు. ఇంకా క్యాండిల్స్ లాంటివి కూడా పెట్టారనమాట. సో ఎక్కడైనా మనకి ఇష్టం వచ్చిన దగ్గర మనం అయితే క్యాండిల్ అయితే వెలిగించవచ్చు. సో ఆ క్యాండిల్ కూడా లోటస్ షేప్ లో ఉంది. నార్మల్ క్యాండిల్స్ పెద్దవి ముందు పెట్టినా చూడండి, అవైతే వాళ్ళు టెంపుల్ వాళ్ళకి సంబంధించిన క్యాండిల్స్ అనమాట. ఏదైనా ఫెస్టివల్ టైంలో కానీ ఏదైనా స్పెషల్ డే లో వెలిగిస్తారట. మనం కొనుక్కునేది అయితే ఈ లోటస్ షేప్ లో అట్లున్నాయన్నమాట. ఆ క్యాండిల్స్ తీసుకొని పెట్టచ్చు. ఇంకా కొన్ని మళ్ళీ చూపిస్తాను, అటు సైడ్ ఫ్రంట్ లో కూడా కొన్ని క్యాండిల్స్ పెట్టినారు. ముందైతే మనం ఈ టెంపుల్ అంతా చూద్దాం, సరౌండింగ్స్ ఎట్లా ఉందో. ఇక్కడ చూడండి కొన్ని చక్కవి విగ్రహాలు ఉన్నాయన్నమాట. లయన్, ఎలిఫెంట్ అలాంటివి ఉన్నాయి.
ఇటు సైడ్ కూడా ఇంకా దేవుళ్ళు అందరు ఉన్నారనమాట. మధ్యలో ఏమో బుద్ధుడు ఉన్నాడు, అటు ఇటు కూడా ఏదో సంథింగ్ విగ్రహాలు ఉన్నాయి. అవి నాకు నేమ్స్ అవన్నీ డీటెయిల్ గా తెలీదు. ఇంకా చుట్టూ టెంపుల్ అంతా కింద మా ఫ్లోర్ కానివ్వండి అంతా కూడా మొత్తం అంతా లోటస్ పెట్టేస్తున్నారు. ఎక్కువ మొత్తం అన్ని కమల పువ్వులు అనమాట. మొత్తం ఇంకా వెనకాల అంతా కూడా రకరకాల శాంతులు బోధిస్తున్నట్టుగా బుద్ధ విగ్రహాలే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ అంతా కూడా చూడండి, ఎక్కడ చూసినా మనకి డొనేట్ అని ఉంది. వెనకాల మీరు గమనిస్తే వెనకాల చూడండి బ్యాక్గ్రౌండ్ లో సో చాలా నేమ్ బోర్డింగ్స్ లాగా పెట్టేస్తున్నారు కదా, అవన్నీ ఏంటబ్బా అని అనుకున్నాం మేము. సో అవి చూస్తే అస్థికలు అనమాట. సో ఒక పాట్ లో ప్రిజర్వ్ చేసి పెట్టేస్తున్నారు. అంటే ఏంటంటే వాళ్ళకు ఒక బిలీఫ్ అంటే ఏంటంటే ఈ టెంపుల్ లో ముందుగానే నేమ్ స్లాట్ అవన్నీ బుక్ చేసుకొని పెట్టుకుంటారట. సో చనిపోయిన వాళ్ళని ఇట్లా చూడండి, వాళ్ళ ఫ్రేమ్స్ లాగా ఫొటోస్ చిన్న చిన్నవి పెట్టి వాళ్ళ అస్థికల్ని మంచిగా ఒక కుండలాగా ఉంటుంది కదా, దాంట్లో ఒక ఫ్లవర్ పాట్ లాగా ఉంటుంది చూడండి, అలాంటి దాంట్లో ప్రిజర్వ్ చేసేసి అక్కడైతే టెంపుల్ బ్యాక్గ్రౌండ్ లో అట్లా పెట్టారంట. సో ఏమో వాళ్ళ యొక్క నమ్మకాలు ఉంటాయి కదా, అలాగే పెట్టుకున్నారు. ఇంకా మొత్తం అంతా పెయింటింగ్స్ అవంతా కూడా రకరకాల స్టోరీని అయితే నరేట్ చేస్తున్నట్టుగా ఉందన్నమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఏంటి ఆ టైంలో ఎలా ఉంది అదంతా కూడా. ఈ ఫ్లోర్ వెనకంతా అసలు అస్థికలవే ఉన్నాయండి, ఒక సెక్షన్ అంతా మొత్తం అంతా. అసలు చాలా బాగా బిలీఫ్ అనుకుంటాను నేను. అటు సైడ్ వాళ్ళ యొక్క నమ్మకం మనం గౌరవించాలి కదా, ఎక్కడికి వెళ్ళినా ఒక కంట్రీ ఒక రకరకాల ట్రెడిషన్స్ ఫాలో అవుతూ వాళ్ళ యొక్క కల్చర్ ని మనం గౌరవించాలి కాబట్టి ఇక్కడ కొన్ని వెనకలు కూర్చున్నట్లు ఉన్నాయి కదా, ఇక్కడ సైడ్ కి ఏమో కొన్ని నిల్చున్నట్లు ఉన్నాయి, ఇక్కడేమో మళ్ళీ పడుకున్నట్లుగా ఉంది. ఇదంతా కొంచెం లేడీస్ సంబంధించిన విగ్రహాలు లా ఉన్నాయి అనమాట. స్వామివారు పడుకున్న దగ్గర కాళ్ళలో చూడండి, కాలి పాదంలో పెద్దగా ఒక చక్రం అయితే పెట్టారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా బాగా నచ్చిందండి. ఎంత ప్లెజెంట్ గా ఉందో అసలు ఆ టెంపుల్ లో ఉన్నంత సేపు కూడా. సో మొత్తం అంతా కూడా మీకు ఎక్కడ చూసినా కూడా సంథింగ్ ఒక స్టోరీ అయితే నరేట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే అప్పుడు శిష్యులకి ఎలాగ బోధ జ్ఞానం చేసే వాళ్ళు, ఇంకా స్వామివారి యొక్క శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పటికీ కూడా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ బుద్ధుడి యొక్క ఫాలోవర్స్. సో వాళ్ళందరినీ కూడా వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ విగ్రహాలు అయితే స్వామివారి లాగా అక్కడ అంతా పక్కన పెట్టేస్తున్నారు అనమాట. ఇదిగోండి స్టాచ్యూస్ చూడండి, ఇందాక చూపించాను కదా, సో దగ్గరగా చూపిస్తే మీకు తెలుస్తుంది ఎంత డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క క్లిస్టర్ తో చేసినట్టు ఒక్కొక్క ఐటెం తో ఉన్నట్లుంది. చాలా బాగున్నాయి విగ్రహాలు. ఇవన్నీ కూడా మంచిగా ముందు పెట్టేస్తున్నారు అనమాట. ఇట్లాగా కొన్ని ఫ్లవర్ షేప్ లో ఉన్నాయి, కొన్ని అయితే చాలా పాతగా అయిపోయి విరిగిపోయాయి. బట్ ఇంకా దాన్ని రిమూవ్ చేయకుండా ఇంకా అక్కడ అట్లా పెట్టి పూజిస్తున్నారు అనమాట. చాలా బాగుంది. ఇక్కడ అంతా కూడా ఇక్కడ ఇదేదో విగ్రహం ఇక్కడ కూర్చున్నట్లుగా ఉందన్నమాట. సంథింగ్ ఒక అతనిది, ఎవరో నాకు తెలియదు. ఇంకా పక్కనేమో కొన్ని సిల్వర్ టైప్ ఐటమ్స్ లాగా పెట్టున్నారు. చాలా డిఫరెంట్ గా ఉంది. ఎప్పుడు మన హిందూ దేవాలయాలకు వెళ్ళి మన సంస్కృతి సాంప్రదాయాలు చూసినప్పుడు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా, కొత్తగా వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళకి మనది చూస్తే. సో మనకు కూడా అలాగే అనమాట, వీళ్ళ యొక్క ట్రెడిషన్ ఏంటి అది తెలుసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట. చూడడానికి కూడా అవి చాలా బాగుంటాయి టెంపుల్స్ అవన్నీ కూడా. మేము ఎప్పుడు వెళ్ళినా నాకు పర్సనల్ గా ఏ టెంపుల్ అయినా కూడా చాలా ఇష్టం అనమాట. సో అది మన హిందూ టెంపుల్ అనే కాదనమాట, చైనీస్ టెంపుల్ కి వెళ్తాము, ఇంకా బుద్ధిస్ట్ టెంపుల్స్, ఇంకా చాలా రకరకాల టెంపుల్స్ ఉంటాయి కదా, ఎలా వాళ్ళ యొక్క గాడ్ ని వాళ్ళు ఎలా పూజిస్తున్నారు, ఆర్కిటెక్చర్ ఏంటి, అవన్నీ కూడా ఆ హిస్టరీ ఏంటి అవి తెలుసుకోవడం కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ అనమాట. సో దుర్గేష్ గారు కూడా ఇంట్రెస్టే, వస్తా ఉంటారు. ఇక్కడ చూడండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అని చెప్పేసి ఒకటి పెట్టున్నారు, 50 సెంట్ అనమాట. సో ఇక్కడ ఇంకా మలేషియాలో 10 సెంట్ మీరు నమ్ముతారా, 10 పైసలు 25 పైసలు 5 పైసలు అని ఉంటాయి కదా మనకి, సేమ్ అలాగే వీళ్ళకు రింగిట్స్ లో సెంట్స్ అని అంటారు, అవి ఇంకా ఉన్నాయండి ఆ కాయిన్స్. ఆ 50 సెంట్ అక్కడ వేస్తే ఆ వీల్ అయితే తిరిగి ఒక దగ్గర ఆగుతుంది అనమాట. సో అది ఏ నెంబర్ లో ఆగితే ఆ నెంబర్ స్లిప్ తీసి మనం చదువుకోవచ్చు అనమాట. సో ఆ స్లిప్ లో జరిగినట్టు నీ ఫ్యూచర్ జరుగుతుందని ఒక నమ్మకం అనమాట. అది కూడా వేసి తీసుకుంటా ఉంటారు కొంతమంది. ఇంక ఇక్కడ చెప్పాను కదా నేను క్యాండిల్స్ చూపిస్తాను అని చెప్పేసి. సో ముందు అయితే పెద్ద పెద్ద టేబుల్స్ అవంతా పెట్టేసి ఉంటారు అనమాట. టెంపుల్ కి ఎంత మంది విజిట్ చేశారో అంత మంది కూడా ఎవరికైనా పెట్టాలి, క్యాండిల్స్ కొనుక్కోవాలి అని అనుకుంటే క్యాండిల్స్ అలా పెడతారు. లేదా అగరబత్తులు ఒకటి తిప్పేసి స్వామివారికి అక్కడ పెట్టచ్చు అంటే అగరబత్తులు కూడా పెట్టచ్చు అనమాట. సో క్యాండిల్స్ అయితే అక్కడ 2 రకాల క్యాండిల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పింక్ కలర్ లో లోటస్ షేప్ లో ఉంది, ఇంకొకటి సన్ఫ్లవర్ లాగా పెట్టి అది మటుకి లోపల ఒక ఆయిల్ టైప్ లో ఏదో పెట్టున్నారు అనమాట. అది వ్యాక్సీ కరిగి అట్లా ఉన్నట్టుంది, బయటికి పడిపోకుండా అట్లా పెట్టారు. చాలా బాగుంది కదా నిజంగా. మొత్తం అంతా టెంపుల్ సెట్ చూసినా కూడా మనకి చిన్న సైజ్ లో బుద్ధుడి విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ ఉంది.
బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఇంకొక సైడ్ లో ఇట్లా విగ్రహాలు ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి. సో ఇది అమ్మవారి లాగా విగ్రహాలండి, పేర్లు అయితే నాకు తెలియదు. సో ఇంకా అక్కడ రాసి కూడా ఇక్కడ ఉందో నాకు కొంచెం కొంచెం వాళ్ళ లాంగ్వేజ్ లో రాస్తున్నారనమాట, తెలీదు. ఇక్కడ అన్ని చూడండి మొత్తం అంతా దేవతల విగ్రహాలు ఉంటాయి కదా, అట్లా ఒక సైడ్ లో పెట్టేస్తున్నారు అనమాట. సో అక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసరికి బ్రహ్మదేవుడి గుడి అనమాట. చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇండియాలో కూడా నేను ఎప్పుడే వెళ్ళలేదండి బ్రహ్మదేవుడి గుడికి అయితే. అసలు మామూలుగా అంటూ ఉంటారు కదా భూమి మీద బ్రహ్మదేవుడి గుడి ఒక శాపంలో అసలు ఉండదే అని చెప్పేసి, కానీ కొన్ని ప్లేసెస్ లో అయితే ఉంటది, మనం చూడొచ్చు. ఇదైతే నేనైతే ఫస్ట్ టైం అనమాట చూడడం. సో ఇక్కడ కూడా చుట్టూతో కూడా మొత్తం అన్ని ఏనుగులు, చిన్న చిన్న ఏనుగులు మొత్తం చూడండి, చెక్కవి రకరకాల ఏనుగులు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇదిగోండి చతుర్ముఖ బ్రహ్మ ఎంత బాగుందో చూడండి, 3 తలలు ఉన్నట్లు పెట్టి చాలా బాగుందన్నమాట విగ్రహం అయితే. మొత్తం అంతా ప్లాస్టిక్ పువ్వులతో అట్లా మాలల్లాగా వేశారు. ఇక్కడ కూడా క్యాండిల్స్ వెలిగించుకోవచ్చు, అగరబత్తులు పెట్టచ్చు అనమాట. చాలా బాగుంది కదా ఈ టెంపుల్. అదంతా మీకు నచ్చింది అనుకుంటాను. బోలెడని మలేషియాలో పినాంగ్ సిరీస్ అన్ని మన ఛానల్లో రాబోతున్నాయి. తప్పకుండా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ పినాంగ్ సిరీస్. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. మరొక మంచి బ్లాగ్ తో మీ ముందుకు వస్తాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. Like, share, subscribe. That's the killer is.